మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడిపిందాక ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి పోరాటం రైతుల కోసం కానీ ఎడ్యుకేషన్ విధంగా కానీ ప్రజల కోసం అప్పుడు అందుబాటులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఇంకా ఉధృతంగా చేసి ప్రజల కోసం ప్రజల ఆస్తులు కాపాడటం కోసం ఎప్పుడో వెనకంజ వేయని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ప్రజలందరికీ మరీ నమస్కారాలు. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, గతంలో కరోనా టైంలో కానీ ఎన్నో విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం అండగా ఉంది. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత అటు సంక్షేమం అటు అభివృద్ధి కార్యకర్తలు కూడా రెండు కళ్ళలాగా చూసి రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి వారిలో కార్యకర్తలకు కూడా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, పశ్చిమ ప్రకాశం జిల్లా బాగా వెనుకబడింది కాబట్టి వెలుగొండ ఇచ్చింది మనమే, మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చింది మనమే కాబట్టి పశ్చిమ ప్రకాశం జిల్లా కూడా జగన్మోహన్ నాయకత్వంలో ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్. నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమం పెట్టి మనందరినీ ఈరోజు కోటి సంతకాలు పెట్టిన చాలా సంతోషం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఏది అయినా కూడా 100కి 100% నెరవేర్చిన జగన్ ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం కోటి సంతకాలు చేసి ఈ రోజు ఇక్కడ మన రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర మనం పూలమాలలు వేసుకొని మనందరం ర్యాలీగా బయలుదేరుతున్నందుకు చాలా సంతోషం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంత ఎండనగా మీరందరూ ఎండలో నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. మన నియోజకవర్గం కానివ్వండి, మన ప్రకాశం జిల్లాలో మన 8 మంది ఎమ్మెల్యేలని మనం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనందరం కలిసి వెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. అదేవిధంగా మళ్ళీ మన ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. జై జగన్, జై జగన్. చాలా సంతోషం. ప్రకాశం జిల్లా నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్సుమాంజలి. కోటి సంతకాల సేకరణ దాదాపు ప్రపంచంలో ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో బహుశా. భారతదేశంలో మాత్రం ఇప్పటికీ ఎప్పుడూ కూడా కోటి సంతకాలు సేకరించి ఒక ప్రభుత్వం గవర్నర్ గారికి ఇచ్చినటువంటి సందర్భం లేనే లేదు. ఇంతటి మహా ఉద్యమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగనన్నకి అండగా 2029లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి ప్రకాశం జిల్లా జగనన్న అడ్డాన్ని నిరూపిద్దాం. పోచేపల్లి శివన్న ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరవేసి విజయ దందుబి మోగించాలని మరొకసారి తెలియజేసుకుంటూ, గవర్నర్ గారు ముఖ్యంగా ఈరోజు ఇంతమంది ప్రజలు బయటకు వచ్చి ఈ కూటమి చేసేటటువంటి కుట్రల్ని మాకు వద్దు, ప్రైవేటు వారికి వైద్య కళాశాలలు ఇవ్వవద్దు, ఖచ్చితంగా వైద్యం మా హక్కు అని ఇంతమంది గళమెత్తి బయటకు వచ్చారు. ఇది గమనించాలి గవర్నర్ గారు. ఈ కూటమి ట్రాప్ లో పడకుండా పేదలకి ఉచితంగా వైద్యం అందించాలి అంటే
మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపించాలి. ఈ ఉద్యమాన్ని ఇంత గొప్ప విజయవంతంగా నడిపించినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు పేద ప్రజలందరి కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం 2019-2024లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసిన, శంకుస్థాపన చేసి ఓపెన్ చేసిన ఏకైక దమ్ము ముఖ్యమంత్రి ఉన్న నాయకుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరని చెప్పి సభాముఖంలో చేస్తున్నా. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారో పోయారు. రాజశేఖర్ గారు లాంటి ముఖ్యమంత్రులు, జగన్మోహన్ గారు లాంటి ముఖ్యమంత్రులు ఓన్లీ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల కోసం, రైతుల కోసం పనిచేసిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ గారు, జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభాముఖంలో చేస్తున్నా. జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రాల్లో కోటి సంతకాల సేకరణ భాగంగా ప్రకాశం జిల్లాలో 5,30,000 సంతకాలు పెట్టిన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, సంతకాలు సేకరణ చేసిన కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ, మిగిలిన పెద్దలందరికీ మరీ నమస్కారాలు. ఏ దేశంలో అయినా విద్య, వైద్యం ప్రాథమిక హక్కు. అటువంటి హక్కు మన కోసం, మన పేద ప్రజల కోసం జగన్మోహన్ గారు మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ నడుపుతుంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషుల కోసం, వాళ్ళ బినామీ మనుషుల కోసం మొత్తం సంపద మొత్తం పప్పు బెల్లాలాగా వాళ్ళ మనుషులకి కట్టబెట్టడం, ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చిన తర్వాత, మీది కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నా అది లేదు, పేద ప్రజల కోసం మెరుగైన వైద్యం కానీ, ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సింది అది లేదు, 108 స్పందించట్లేదు. అట్లీస్ట్ ఈ రాష్ట్రంలో 99 పైసలకి ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ మీ గవర్నమెంట్ లో భూములు మాత్రం 99 పైసలకి మాత్రం పప్పుల బిళ్ళలాగా అమ్మేసిన ప్రభుత్వం మీ కాలం చెల్లి చెల్లింది. ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరి కోసం మళ్ళా మన నాయకుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి తప్ప ఈ రాష్ట్రం మొత్తం బాగుపడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలందరూ ఏకమై మళ్ళా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాక ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని